హైదరాబాద్ మీర్పేట జల దిగ్బంధంలో చిక్కుకుంది. మిథిలానగర్, సత్యసాయినగర్లో ఇల్లు నీట మునిగాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరింది. అయితే అది పోయే మార్గం లేకపోవడంతో ఆ నీరు అక్కడే నిలిచిపోయింది. ఇటు వరద నీరు పంపేందుకు వేసిన పైప్ లైన్లు కూడా మూసుకుపోయాయి. కోట్లు ఖర్చు పెట్టి నాలా పనులు చేసినా ఏడాదిలోపే అవి ఉపయోగం లేకుండా పోయాయి. దీంతో కాలనీలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. హైదరాబాద్ మీర్పేట జల దిగ్బంధంలో చిక్కుకుంది. మిథిలానగర్, సత్యసాయినగర్లో ఇల్లు నీట మునిగాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు లైవ్ లో. కిరణ్, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మీర్పోర్ట్లోని పలు కాలనీలు అయితే నీట మునిగాయని చెప్పాలి. మిథిలానగర్ అలాగే సత్యసాయినగర్ లో సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ప్రస్తుతానికి మనము సత్యసాయినగర్ లో ఉన్నాం. ఒకసారి కనుక మిథిలానగర్ లో ఉన్నాము. ఒకసారి కనుక గమనించినట్లయితే ఎగువ ప్రాంతంలో ఉన్న మంత్రాల చెరువు అలాగే పెద్ద చెరువు కారణంగా అక్కడ నుంచి ఓవర్ఫ్లో వాటర్ అంతా కూడా ఈ కాలనీలోకి వాటర్ వచ్చి చేరడంతో, వరద నీరు వచ్చి చేరడంతో స్థానికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్ గా వాటర్ అన్ని కూడా వాళ్ళ కాలనీలోకి వెళ్లిపోయాయి. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందండి? ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? మొత్తంగా వాటర్ వచ్చేసాయి కదా కాలనీలోకి. ట్రంక్ లైన్ ద్వారా అయింది సార్. ట్రంక్ లైన్ వేసారు కానీ దాని బాగోగలు చూస్తలేదు సార్. ట్రంక్ లైన్ ఏంది వేసారు. ట్రంక్ లైన్, చెరువు నీళ్లు రెండు కవర్ అయిపోయాయి. అక్కడ అవి లోపల నుండి పోవడానికి అవకాశం లేకుండా పోయింది సార్. ఆ ట్రంక్ లైన్ దగ్గర ఎక్కడైతుందో పెద్ద మాన్యువల్ కట్టాలి. అది నీళ్లు ట్రంక్ లైన్ చెరువు నీళ్లు పోయేటట్టు దారి చేయాలి. చేయకుండా ఓపెన్ లో పెట్టారు. అది మట్టి చెరువు ఏం నిండిందో దాని నుండి ఫ్లోడింగ్ అయ్యి కాలనీ మొత్తం మునిగిపోతుంది. ఇది 3 రోజుల నుంచి జరుగుతుంది. ఎప్పుడు వేసారు అసలు యాక్చువల్ గా? అంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఏర్పడింది? ఇది 3 రోజుల నుండి వర్షం వస్తుంది, నీళ్లు వస్తున్నాయి బాగానే. ఇప్పుడు ఇవాళ ఎక్కువైపోయింది. రాత్రి 12 గంటల మధ్యరాత్రి. ఏ కాలనీలోనే లోపల ఎక్కడెక్కడ వాటర్ మొత్తం మునిగిపోతుంది. సాయినగర్ కూడా మునిగిపోతుంది. సత్యసాయినగర్ ఈ రెండు మునిగే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ వర్షాలు వస్తే మునిగే ప్రమాదం ఉంది సార్. అది ఆ మ్యానువల్ ట్రంక్ లైన్ దాన్ని బాగా చేయాలి. ఆ దాన్ని ఆలోచన చేయాలి దాని గురించి. మరి ఎవరైనా వచ్చారా అధికారులు? మరి చూసారా? ఎందుకంటే రాత్రి నుంచి కూడా మీరు వాటర్ లో ఉండిపోయారు కాలనీస్ అన్ని కూడా. మేయర్ వచ్చిపోయారు సార్. మేయర్ వచ్చాడు, జేసీబీ వచ్చింది, కానీ మరి ఏం చేశారో తెలియదు సార్. ఎంతవరకు చేశారు, ఏం చేశారు అనేది మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే సిచ్యువేషన్ ప్రస్తుతం ఎలా ఉందని చూస్తా ఉన్నారు. అలాగే ఇక్కడ నుంచి డిజాస్టర్ టీం, రెస్పాన్స్ టీం కూడా వచ్చారు. ప్రస్తుతం అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో ఈ ట్రంక్ సంబంధించిన పైప్ లైన్ నుంచి వాటర్ అంతా కూడా ఓవర్ఫ్లో రావడం వల్ల గత కొద్ది రోజులుగా ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుందని స్థానికులు చెప్తా ఉన్నారు. ఎస్ఎన్టీపీ నాలా పనులు చేపట్టారు. అయితే ఎటువంటి ఫలితం కూడా ఇవ్వలేదు. అయితే దీంతో మిథిలానగర్, సత్యసాయినగర్ లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతంలో ఉన్న మంత్రాల చెరువు అలాగే పెద్ద చెరువు నుంచి డౌన్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కాలనీస్ లోకి వరద నీరు వెళ్తోంది. అలాగే మరొక చెరువు కూడా ఉంది, సంద చెరువు అని చెప్పి. ఈ 3 చెరువుల మధ్య కాలనీస్ సంబంధించి కాలనీ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటి కోసం పైప్ లైన్ వేశారు. అయితే ఈ పైప్ లైన్ లో ఈ ట్రంక్ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో చెత్త అంతా జామ్ అయిపోవడం, అంటే మూసుకుపోవడం వల్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ లైన్ అంతా కూడా ట్రంక్ లైన్ కూడా మెయిన్ రోడ్ వైపు నుంచి అటువైపుగా వేసినప్పటికీ కూడా ఫలితం ఇవ్వలేదు. దీని కారణంగా మీర్పేటలోని స్థానిక వాసులు ఎవరైతే ఉన్నారో సత్యసాయి నగర్ అలాగే మిథిలానగర్ వాసులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే జిహెచ్ఎంసీ సంబంధించి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒకవేళ వాటర్ ఫ్లో కనుక తగ్గితే కనుక దీనికి సంబంధించి సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది. అధికారులకు ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిచ్యువేషన్ అయితే చూస్తున్నారు. కానీ వరద నీరు మాత్రం ఒకవేళ ఆపితే కనుక ఈ పరిస్థితి డిఫరెంట్ గా ఉంటుంది. కానీ స్థానికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్కి వెళ్లాల్సిన వాళ్ళు, కార్యాలయాలకు వెళ్లాల్సిన వారు మాత్రం నిన్న రాత్రి నుంచి మార్నింగ్ ఇప్పుడు కూడా వారందరూ కూడా ఇంట్లోకి పరిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.